సోదరులు, మరి ఈరోజు తెలంగాణలో బహుజన వర్గాలకు న్యాయం జరగాలని, రాజ్యాంగబద్ధంగా వాళ్లకు రావాల్సిన వాటా రావాలని, మరి ముఖ్యంగా స్థానిక సంస్థల్లో బీసీలకు వాటా పెంచాలని పోరాటం చేస్తున్న మిత్రుడు రాజారాం యాదవ్ గారికి, మరి వేదిక మీద ఉన్న మా మార్గదర్శి, స్ఫూర్తి ప్రదాత ఎంపీ కృష్ణన్న గారికి, అదేవిధంగా మరి వేదిక మీద ఉన్న అందరూ నాయకులకు, నాయకురాళ్లకు, వేదిక కింద ఉన్న నాయకులు, నాయకురాళ్లకు అందరికి కూడా, మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక జై భీమ్, జై ఫూలే. మిత్రులారా, మరి ఈరోజు ఒక పత్రికలో ఒక న్యూస్ వచ్చింది. మొన్న సోమాజిగూడలో ఇదే రాజారాం యాదవ్ గారి అధ్యక్షతన స్థానిక సంస్థల్లో కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినట్టుగా 23% నుండి 42% రిజర్వేషన్ పెంచాలని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇదే కృష్ణన్న గారు ఇంకా చాలా మంది మేధావులు వచ్చి మాట్లాడిన తర్వాత ప్రభుత్వానికి కాక తగిలి మరి ఈరోజు ఆగమేఘాల మీద ఓటర్ల లిస్టు ఆధారంగా మేము బీసీ జనగణన చేస్తామని అంటున్నారు. బహుశా భారతదేశ చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారి అనుకుంటా. మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టిందని చెప్పడానికి నాకు ఏమాత్రం కూడా సంకోచం లేదు మిత్రులారా. నిజానికి ఈ దేశంలో బీసీల పరిస్థితి ఇంత ఘోరంగా ఉండడానికి కారకులు ఎవరు? ఒక్కసారి ఆలోచించాలి. మరి 1950 సంవత్సరంలో అమలులోకి వచ్చిన రాజ్యాంగంలో 46వ అధికరణం, దాని మీద ఒక వివాదం వచ్చినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 340వ అధికరణం తీసుకొచ్చి మరి బీసీ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత విధి లేక జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాడు కాకా కలేల్కర్ కమిషన్ పెడితే అది చెదలు బట్టి బూజు పట్టే పరిస్థితి వచ్చేదాకా తీసుకొచ్చింది ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఈ దేశాన్ని గత 52 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న ఈ పార్టీ ఒక్క రోజు కూడా బీసీ జనాభా గణన చేయాలనే ఆలోచన రాలేదు. అదేవిధంగా 1977లో మళ్ళొకసారి గొప్ప విప్లవం వచ్చి బీసీలకు న్యాయం జరగాలని పోరాటం చేసినప్పుడు తద్వారా వచ్చిన మండల్ కమిషన్ మళ్ళీ బూజు పట్టిపోయింది. 1990లో ఆనాడు కాంశీరామ్ గారు, శరద్ యాదవ్ గారు, మరెందరో నేతలు పోరాడి మండల్ కమిషన్ను మరి అమలు చేయిస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకులైన దివంగత